గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులిచ్చినా అధికారులు ఖర్చు చేయడం లేదు. 6 నెలల క్రితం వరకు నిధులు లేవంటూ కబుర్లు చెప్పి ఇప్పుడు పుష్కలంగా నిధులున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులు మార్చిలోగా ఖర్చు చేయకపోతే మురిగిపోతాయని తెలిసినా పట్టించుకోవడం లేదు. నిధుల ఖర్చుపై కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల స్థాయిలో సమీక్షలు అంతంత మాత్రంగానే జరిగాయి. 11 జిల్లాల్లో కేవలం 567 కోట్ల 14 లక్షలే వెచ్చించారు. ఆ జిల్లాల కలెక్టర్లకు ఏమైందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే సూచనలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి పనులకు అత్యధిక నిధుల ఖర్చుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతులిచ్చింది. ఆ శాఖకు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్న నిధుల ఖర్చు నత్తనడకగా సాగుతోంది. నిధులు ఖర్చు చేసి గ్రామాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించాలన్న ఆయన ఆదేశాలు 11 జిల్లాల్లో సరిగా అమలు కావడం లేదు. ప్రభుత్వం విడుదల చేసిన 1995 కోట్ల 78 లక్షల్లో ఇప్పటివరకు 567 కోట్ల 14 లక్షలే ఖర్చు చేశారు. వీటిలో 3 జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మెటీరియల్ నిధుల వ్యయం 11 జిల్లాల్లో ఇప్పటికీ 40% చేరుకోలేదు. నిధులిచ్చినా ఖర్చు చేయడంలో నిర్లిప్తంగా వ్యవహరించడంపై ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి సమీక్షించిన దాఖలాలు లేవు. తిరుపతి, విజయనగరం, ఎన్టీఆర్ జిల్లాల్లో రహదారుల పనులకు ఇచ్చిన 661 కోట్ల 47 లక్షల్లో 144 కోట్ల 32 లక్షలే ఖర్చు చేశారు. అంటే వ్యయం 25% లేదు. శ్రీకాకుళం, అనకాపల్లి, బాపట్ల, కాకినాడ, ఏలూరు, పల్నాడు, విశాఖ జిల్లాలకు చేసిన కేటాయింపుల్లో ఖర్చు 40% లోపే ఉంది. ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల వ్యవహారంలోనూ జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. తిరుపతి జిల్లాకు కేటాయించిన నిధులు 194 కోట్లు కాగా ఖర్చు చేసినవి కేవలం 37 కోట్ల 50 లక్షలు. ఎన్టీఆర్ జిల్లాకు 136 కోట్ల 15 లక్షలు కేటాయించగా వాటిలో 31 కోట్ల 59 లక్షలు మాత్రమే వినియోగించారు. విజయనగరం జిల్లాకు 331 కోట్ల 32 లక్షలు ఇస్తే అందులో 75 కోట్ల 23 లక్షలు వాడారు. బాపట్ల జిల్లాకు 123 కోట్ల 94 లక్షలు ఇవ్వగా 37 కోట్ల 32 లక్షలు ఖర్చు పెట్టారు. కాకినాడ జిల్లాకు 115 కోట్లు అందించగా 36 కోట్లు ఉపయోగించారు. శ్రీకాకుళం జిల్లాకు 327 కోట్ల 46 లక్షలు ప్రభుత్వం ఇస్తే వాటిలో 98 కోట్ల 34 లక్షలు వినియోగించుకున్నారు. అనకాపల్లి జిల్లాకు 214 కోట్ల 87 లక్షలు ఇస్తే 64 కోట్ల 14 లక్షలు వాడారు. ఏలూరు జిల్లాకు 194 కోట్ల 51 లక్షలు ఇవ్వగా 62 కోట్ల 55 లక్షలు వినియోగించారు. పల్నాడు జిల్లాకు 117 కోట్ల 33 లక్షలు కేటాయిస్తే 41 కోట్ల 3 లక్షలు ఖర్చు పెట్టారు. నెల్లూరు జిల్లాకు ఇచ్చిన 212 కోట్లలో 81 కోట్ల 54 లక్షలు ఉపయోగించారు. విశాఖ జిల్లాకు 29 కోట్ల 20 లక్షలు ఇవ్వగా అందులో 14 కోట్ల 14 లక్షల రూపాయలను అధికారులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని డ్వామా పథకం సంచాలకులు, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లతో కలిసి నిరంతరం సమీక్షలు జరిపి పనుల్లో వేగం పెంచి గడువులోగా నిధులు ఖర్చు చేయించవచ్చు. ఉపాధి నిధుల వ్యయం ప్రాధాన్యం కాదన్నట్లుగా కొందరు కలెక్టర్లు వ్యవహరిస్తున్నారు. ఉపాధి హామీ పథకానికి జిల్లా స్థాయిలో కలెక్టరే చైర్మన్ అనే విషయాన్ని పలువురు గుర్తించడం లేదు. ఈ కారణంగా డ్వామా పీడీలు, ఇంజనీర్లు, ఎంపీడీఓలు, ఉపాధి సిబ్బంది ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉపాధి పథకం కింద మెటీరియల్ పనులు చేసిన వారు బిల్లుల కోసం ఏడాదికి పైగా ఎదురు చూసేవారు. కొందరు ఆ పార్టీ పెద్దలతో పైరవీలు చేయించుకొని బిల్లులు పొందేవారు. ఇప్పుడు పైరవీలకు ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ప్రతి గురువారం బిల్లులు చెల్లించాలని నిర్ణయించి పక్కాగా అమలు చేస్తోంది. పూర్తి చేసిన పనుల వివరాలను ఇంజనీర్లు ఎంబుక్లో రికార్డు చేశాక ఎంపీడీఓలు ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు అప్లోడ్ చేయగానే బిల్లులు చెల్లిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ప్రారంభించాక ఇప్పటివరకు ఈ విధంగా చెల్లించిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని పనులు చేసే వారికి తెలియజేయడంలోనూ కొన్ని జిల్లాల్లో అధికారులు విఫలమవుతున్నారు. సమావేశాలు నిర్వహించి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. పనుల నిర్వహణలో జిల్లా స్థాయిలో డ్వామా పీడీలు, మండల స్థాయిలో ఎంపీడీఓలు, క్షేత్రస్థాయిలో పంచాయతీరాజ్ ఇంజనీర్లది క్రియాశీలక పాత్ర. వీరి ద్వారా పనులు చేయించాల్సిన బాధ్యత కలెక్టర్లది. కొన్ని జిల్లాల్లో అధికారులు కొందరు ఇంకా పాత ధోరణిలోనే పనిచేస్తున్నారు. కృష్ణా, విజయనగరం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, అనంతపురం, అనకాపల్లి, బాపట్ల జిల్లాల్లో గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో అంటకాగిన పలువురు అధికారులే ఇప్పటికీ కీలక స్థానాల్లో ఉన్నారు.